ఒక పక్క హ్యాట్రిక్ విజయాలతో చెన్నై జట్టు బుల్లెట్ ట్రైన్లా దూసుకొస్తుంటే లక్నో ఏమో ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిపోయి ప్యాకప్ చెప్పేసింది. దీంతో చెన్నై లక్నోను పిప్పి చేసి పడేస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఎకానా స్టేడియంలో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆకాష్ సింగ్ దెబ్బకు చెన్నై టాప్ ఆర్డర్ కుప్పకూల్చితే మిచెల్ మార్ష్ అనే రోడ్ రోలర్ చెన్నై గెలుపు ఆశలను నుజ్జు చేసేశాడు. మిచెల్ మార్ష్ మడతేసి కొట్టాడు అంటే అపోజిషన్ అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే అని తన భీకరమైన హిట్టింగ్ తో మరోసారి రుజువు చేశాడు. గ్రౌండ్లోకి దిగింది లక్నో బ్యాటర్ కాదు, తుపాకీ పట్టుకున్న వేటగాడు అన్నట్లుగా సాగింది మార్ష్ విధ్వంసం. తన హిట్టింగ్ దెబ్బకి చెన్నై జట్టు నెట్ రన్ రేట్తో కానీ పాయింట్స్తో కానీ ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవ్వకూడదు అనే రేంజ్లో పగబట్టి మరీ ఉతికి ఆరేశాడు. స్పిన్నర్ నూర్ అహ్మద్ కు కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మిగతా చెన్నై బౌలర్లందరినీ చాకరేవు మీద బట్టలు ఉతికినట్లు ఉతికేశాడు. ఆఫ్ సైడ్, లెగ్ సైడ్, లాంగ్ ఆన్, లాగ్ ఆఫ్ అని తేడా లేకుండా బంతి ఎక్కడ పడితే అక్కడ బౌండరీ లైన్ దాటడమే టార్గెట్ గా ఊచకోత కోశాడు. సిక్సర్ల వర్షంతో చెన్నై బౌలర్ల గుండెల్లో రైలు పరిగెత్తించాడు. పవర్ ప్లేలో మిచెల్ మార్ష్ కేవలం 22 బంతుల్లోనే 56 పరుగులు చేసి దాదాపు 255 స్ట్రైక్ రేట్తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి లక్నో ఒక్క వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. అక్కడే మ్యాచ్ పూర్తిగా చెన్నై చేజార్చుకుంది. బౌలర్లు వేసిన షార్ట్ పిచ్ బంతులను డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా భారీ సిక్సర్లుగా మలిచి బౌలర్ల మైండ్ బ్లాక్ చేశాడు. స్పెన్సర్ జాన్సన్ 142 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతులను కూడా చాలా తేలిగ్గా బౌండరీలకు తరలించి తన పవర్ ఏంటో చూపించాడు. నూర్ అహ్మద్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా షార్ట్ బాల్ను ఫ్లాట్గా స్టాండ్స్లోకి పంపి ఆశ్చర్యపరిచాడు. ఇక గుర్జప్నీత్ సింగ్ వేసిన 8వ ఓవర్లో మార్ష్ కొట్టిన ఒక సిక్సర్ ఈ ఇన్నింగ్స్కే ఒక మాస్టర్ పీస్ అని చెప్పాలి. క్రీజ్లో అడుగు ముందుకేసి లెగ్ సైడ్ వైపు జరిగి తనకు తాను స్పేస్ క్రియేట్ చేసుకుని మరీ పాయింట్ మీదుగా అద్భుతమైన ఫ్లాట్ సిక్సర్ బాదాడు. ఆ బంతి ఏకంగా స్టాండ్స్ లో 10 లేదా 20 వరుసలు వెనక్కి వెళ్లి పడిందంటే మార్ష్ బాదుడు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా గ్రౌండ్ నలుమూలలా పరుగుల సునామీ సృష్టించాడు. లక్నో 7 వికెట్ల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి లక్నో జట్టుకు వాళ్ల సొంత మైదానం ఎకానా స్టేడియం ఏమాత్రం అచ్చిరాలేదు. 2025 నుంచి చూసుకుంటే ఇక్కడ ఆడిన 13 మ్యాచ్ల్లో లక్నో కేవలం 4 సార్లు మాత్రమే గెలిచి ఏకంగా 9 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇలాంటి చెత్త రికార్డు ఉన్నా కూడా ఈరోజు చెన్నైకి షాక్ ఇచ్చారు అంటే మామూలు విషయం కాదు. ఈ పిచ్ స్పిన్ కు అనుకూలమని తెలిసినా కూడా అఖిల్ హుస్సేన్ ను చెన్నై ఎందుకు జట్టులోకి తీసుకోలేదు, ప్రశాంత్ వీర్ తో రుతురాజ్ ఎందుకు బౌలింగ్ చేయించలేదు అనే ప్రశ్నలు చాలా రోజులు చెన్నై అభిమానులను వెంటాడుతాయి. ఇక చెన్నై కష్టాలు చూస్తుంటే మహాభారతంలో కర్ణుడికి తగిలిన శాపం గుర్తొస్తోంది. అస్త్రాలు ఎంతో పవర్ఫుల్ అయినా కీలక సమయంలో ఆ మంత్రాలు కర్ణుడికి ఎలాగైతే గుర్తుకురావో ఈ సీజన్లో చెన్నై పరిస్థితి కూడా అచ్చం అలాగే తయారైంది. ఏ ఆటగాడైతే సూపర్ ఫామ్ లో ఉండి విరగ్గొడుతున్నాడో వాడు ఖచ్చితంగా ఆ తర్వాతి మ్యాచ్కు ముందే గాయపడి టోర్నీ నుంచి తప్పుకుంటున్నాడు. ఈ మ్యాచ్కు ముందు కూడా సరిగ్గా అదే జరిగింది. గత కొన్ని మ్యాచ్లుగా అద్భుతమైన ఇంపాక్ట్ చూపించిన జెమీ ఓవర్టన్ ఈ కీలక మ్యాచ్కు ముందు గాయపడి ఏకంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే ఇక్కడ చెన్నై జట్టును ఖచ్చితంగా మెచ్చుకోవాలి. టోర్నీ మొదటి నుంచి ధోనీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు లేటెస్ట్ గా ఓవర్టన్ వరకు ఇంతమంది కీలక ఆటగాళ్లు గాయాల పాలై దూరమైనా కూడా పడి లేచే కడలి తరంగల్లా చెన్నై ఇంత దూరం రావడం నిజంగా వాళ్ళ కమిట్మెంట్ కు నిదర్శనం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ మ్యాచ్లో చెన్నై ముందుగా బ్యాటింగ్ చేసి 187 పరుగులు చేసింది. దీంతో లక్నోను గనక 150 పరుగుల్లోపే కట్టడి చేసి మ్యాచ్ గెలిస్తే చెన్నై ఖాతాలో 14 పాయింట్లు వచ్చి పడతాయి. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ ను కిందకు నెట్టి దర్జాగా పాయింట్స్ టేబుల్లో 3వ స్థానానికి వెళ్లిపోవచ్చు అని తమిళ తంబీలు ఓ రేంజ్లో లెక్కలు వేసుకున్నారు. కానీ ఆ లెక్కలన్నింటినీ మార్ష్ తన బ్యాట్తో పూరన్ చివర్లో 4 సిక్సర్ల హిట్టింగ్తో చివర్లో చిత్తు కాగితాల్లా చించి పారేశాడు. లక్నో సొంతగడ్డపై చెన్నై బౌలర్లను నుజ్జు చేస్తూ ఏకంగా ఎస్ఆర్హెచ్ కు ఒక బంపర్ బొనాన్జా అందించాడు. లక్నో చేతిలో చెన్నై చిత్తుగా ఓడిపోవడం కేవలం ఒక మ్యాచ్ రిజల్ట్ మాత్రమే కాదు, ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఒక భారీ భూకంపం అని చెప్పాలి. చెన్నై జట్టు ఏకంగా 20 బంతులు మిగిలి ఉండగానే చేతులెత్తేయడంతో వాళ్ల నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. నిన్నటి వరకు కాలరెగరేసిన చెన్నై ఇప్పుడు 12 పాయింట్లతో 5వ స్థానం నుంచి 6వ స్థానానికి పడిపోయింది. ఈ ఓటమి చెన్నై కొంప ముంచితే మిగతా జట్లకు మాత్రం దేవుడు వరమిచ్చినట్లయింది. ఒకవేళ ఇదే మ్యాచ్లో చెన్నై లక్నోను 150 పరుగులలోపే కట్టడి చేసి గెలిచి ఉంటే నేరుగా 14 పాయింట్లతో ఎస్ఆర్హెచ్ను కిందకు తోసేసి దర్జాగా 3వ స్థానంలో కూర్చునేది. అదే జరిగి ఉంటే పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు గాల్లో దీపంలా మారేవి. రాజస్థాన్ కు కూడా నెట్ రన్ రేట్ పరంగా చుక్కలు కనిపించేవి. కానీ లక్నో దెబ్బకు చెన్నై లెక్కలన్నీ తారుమారైపోయాయి. ఇక్కడ అసలైన బంపర్ బొనాన్జా ఎవరికంటే ఖచ్చితంగా హైదరాబాద్ కనే చెప్పాలి.
పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు ఏకంగా 70% పెరిగిపోయాయి. ఎందుకంటే చెన్నై ఆడబోయే మిగిలిన 2 మ్యాచ్లు ఆషామాషీ జట్లతో కాదు. ఒకటి పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో టాప్లో ఉన్న గుజరాత్తో అయితే మరొకటి భీకరమైన ఫామ్లో ఉన్న మన హైదరాబాద్తో. ఈ 2 జట్లు ప్రస్తుతం ఎవరినైనా మడతెట్టే రేంజ్లో ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై ఏమాత్రం ఫామ్లో లేకపోవడం, గుజరాత్ మరియు హైదరాబాద్ జట్లు బలంగా ఉండడంతో ఈ 2 మ్యాచ్ల్లో చెన్నై గెలవడం దాదాపు అసాధ్యమని చెప్పాలి. కనీసం ఒక్క మ్యాచ్లో ఓడినా చెన్నై అస్సాం ట్రైన్ ఎక్కడం ఖాయం. లక్నో వేసిన ఒక్క దెబ్బకు చెన్నై ప్లే ఆఫ్ ఆశలన్నీ అగమ్యగోచరంగా మారిపోయాయి. అలా లక్నో లీగ్ నుంచి నిష్క్రమించినా వెళ్తూ సన్ రైజర్స్ కు మాత్రం ఒక సాలిడ్ హెల్ప్ చేసి వెళ్ళింది. ఇక ఈ మ్యాచ్లో మిగతా హీరోల విషయానికొస్తే అరంగేట్ర మ్యాచ్లోనే ఆకాష్ మహారాజ్ సింగ్ చెన్నై టాప్ ఆర్డర్ కు ముచ్చెమటలు పట్టించాడు. కేవలం 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి సంజు, రుతురాజ్ గైక్వాడ్, బిలీ పటేల్ లాంటి కీలక వికెట్లు పడగొట్టి లక్నోకు పవర్ ప్లేలో పటిష్టమైన పట్టు సాధించి పెట్టాడు. ఆకాష్ దెబ్బకు చెన్నై ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతుంది అనుకున్న సమయంలో కార్తిక్ శర్మ ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు. 42 బంతుల్లో 71 పరుగులు చేసి తన క్లాస్, టెక్నిక్, ఓపిక అంటే ఏంటో చూపించాడు. చివర్లో శివన్ దుబే 32 పరుగులతో మెరుపులు మెరిపించగా లక్నో స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ వికెట్ తీయకపోయినా 6.50 ఎకానమీతో చెన్నై బ్యాటర్లను కట్టడి చేసి అబ్బురపరిచాడు. కానీ అసలు సినిమా సెకండ్ హాఫ్లోనే మొదలైంది. చేజింగ్కు దిగిన లక్నో ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోస్ ఇంగ్లీష్ చెన్నై బౌలర్లను ఊచకోతకొస్తూ 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లీష్ 32 బంతుల్లో 36 పరుగులు చేసి పర్ఫెక్ట్ సెకండ్ ఫిడిల్లా యాంకర్ రోల్ ప్లే చేస్తే మార్ష్ మాత్రం 38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు చేసి శివతాండవం ఆడాడు. దురదృష్టవశాత్తు బౌలర్ చేతికి బంతి తగిలి రనౌట్ అయ్యి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ విధ్వంసంతో మార్ష్ ఐపీఎల్ 2025-26 సీజన్లలో కలిపి అత్యధికంగా 67 సిక్సర్లు బాదిన వీరుడిగా రికార్డులకెక్కాడు. లక్నో చరిత్రలో నమోదైన 9 సెంచరీ భాగస్వామ్యాలలో 5 సార్లు మార్ష్ ఉండటం అతని కన్సిస్టెన్సీని తెలియచేస్తోంది. ఈ 135 పరుగుల భాగస్వామ్యం లక్నో ఫ్రాంచైజీకి 3వ అత్యధికం కాగా పవర్ ప్లేలో కొట్టిన 86 పరుగులు కూడా 3వ అత్యధిక స్కోరుగా రికార్డు పుటలకెక్కింది. ఇక ఈ మ్యాచ్లో చెన్నై బౌలర్ అన్షుల్ కాంబోస్ పరిస్థితి చూస్తే పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదనిపిస్తుంది. మార్ష్కు దొరికిపోయిన 5వ ఓవర్లో ఏకంగా 28 పరుగులు సమర్పించుకుని పవర్ ప్లే చరిత్రలోనే ఒక చెన్నై బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగుల చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే 17వ ఓవర్లో పూరన్ ఏకంగా 4 సిక్సర్లు బాది కాంబోస్కు చుక్కలు చూపించాడు. దీంతో కేవలం 2.4 ఓవర్లు వేసిన కాంబోస్ 63 పరుగులు ఇచ్చి చెన్నై తరపున అత్యధిక పరుగులు ఇచ్చిన రెండవ బౌలర్గా, ఏకంగా 8 సిక్సర్లు సమర్పించుకున్న ఏకైక బౌలర్గా చెత్త రికార్డు నమోదు చేశాడు. తాను వేసిన 16 బంతుల్లో 11 బంతులు నేరుగా బౌండరీ లైన్ దాటాయంటే అతడికి ఈరోజు ఎంత బ్యాడ్ డేనో ఇట్టే అర్థమవుతుంది. అలా ఈరోజు లక్నో అద్భుత విజయాన్ని అందుకుంది.